హే గాయ్స్, వెల్కమ్ టు కోడ్ పై తెలుగు. ఈరోజు మనం సర్చ్ ఏ 2D మ్యాట్రిక్స్ అనే ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చాలా కంపెనీస్లో వచ్చాయి, లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడాబ్, చాలా కంపెనీస్లో వచ్చాయి. మనం అసలు ప్రాబ్లం స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. యు ఆర్ గివెన్ అన్ m into an integer matrix with the following two properties. Each row is sorted in non-descending order. The first integer of each row is greater than last integer of the previous row. Given an integer target, return true if target is in matrix or false. You must write a solution in O log m into n time complexity. సో మన క్వశ్చన్ ఏమన్నాడు, మనకు మ్యాట్రిక్స్ ఇచ్చా అన్నాడు, m into n మ్యాట్రిక్స్ అండ్ టూ ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఎవ్రీ రో ఈజ్ sorted in non-descending order and the first integer of each row is greater than last integer of the previous row. సో దీని ఇంకా మనం ఏం కనుక్కోమన్నాడు, ఒక టార్గెట్ అనే ఇంటీజర్ ఇచ్చాడు, అది మన మ్యాట్రిక్స్లో ఉంటే ట్రూ అని ప్రింట్ చేయమన్నాడు, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేయమన్నాడు. అండ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాడు అడిగిన టైం కాంప్లెక్సిటీ ఆఫ్ లాగ్ m into n. సో మనం ఇక్కడ యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే బైనరీ సెర్చ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దానిలో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, టార్గెట్ ఏమో 3 ఇచ్చాడు అండ్ ఫైండ్ అవుట్ చేశాడు. 3 వాల్యూ ఉంది కాబట్టి రిటర్న్ ట్రూ. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, సేమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, టార్గెట్ ఏమో 13 ఇచ్చాడు, కానీ మ్యాట్రిక్స్లో 13 లేదు కాబట్టి అవుట్పుట్ ఫాల్స్ ఇచ్చాడు. సో మనం దీన్ని బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ వాడి సాల్వ్ చేయొచ్చు. ఎలా? బేసికలీ బైనరీ సెర్చ్లో ఏం చేస్తాం, మనం బైనరీ సెర్చ్ వాడడం వల్ల మనకు టైం కాంప్లెక్సిటీ అనేది n నుంచి log nకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో మనం బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ వాడి ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో బేసికలీ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏ రోలో మన టార్గెట్ ఉందో చెక్ చేస్తాం. ఈ రోలో ఉందా, ఈ రోలో ఉందా, ఈ రోలో ఉందా, ఏ రోలో మన టార్గెట్ ఉందో ఫస్ట్ బైనరీ రో వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం ఫైండ్ యూజింగ్ బైనరీ సెర్చ్. తర్వాత మనకి మన టార్గెట్ ఏ రోలో ఉందో ఆఫ్టర్ ఫైండింగ్ మన రిక్వైర్డ్ రో, ఆఫ్టర్ ఫైండింగ్ రో ఏ కాలంలో, విచ్ కాలం, ఏ కాలంలో ఉందో ఫైండ్ చేస్తాం. అది కూడా ఎలా, సేమ్ యూజింగ్ బైనరీ సెర్చ్ కాన్సెప్ట్. సో నేను ఇప్పుడు బైనరీ సెర్చ్ అంటే ఏంటో ఆల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం చాలా పెరిగిపోయింది కాబట్టి డైరెక్ట్గా నేను అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చూద్దాం. ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ తీసుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్, మన ఇచ్చిన మ్యాట్రిక్స్ లెంత్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, సో 1 2 3. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ లెంత్ కనుక్కుంటే మన నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక్క రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0, మనకి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసాయి. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది ఫస్ట్ ఫైండ్ రో ఇన్ విచ్ టార్గెట్ లైస్. ఏ రోలో మన టార్గెట్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అది బైనరీ సెర్చ్ వాడదాం. సో బైనరీ సెర్చ్ బేసికలీ మనం ఏం చేస్తాం, 2 పాయింటర్ తీసుకుందాం. ఈ సిచ్యువేషన్లో మన రో కావాలి కాబట్టి టాప్ 0 బాటమ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ -1. ఎందుకు, లాస్ట్ రో ఇండెక్స్ నెంబర్ 0 ఇండెక్సింగ్ కాబట్టి రోస్ -1 తీసుకుంటాం. ఇప్పుడు బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. వైల్ టాప్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బాటమ్, మిడ్ ఈక్వల్స్ టు టాప్ ప్లస్ బాటమ్ బై 2. చెక్ చేస్తాను. ఎలా చెక్ చేస్తాను, ఇఫ్ మన ఇప్పుడు మిడ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మిడ్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. మన ఈ రోలో మన టార్గెట్ ఉండాలని ఫస్ట్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉండొచ్చు, లేదా ఆ ఎలిమెంట్ అయి ఉండొచ్చు. అండ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మిడ్ లాస్ట్ ఎలిమెంట్ అదేంటి, కాలమ్స్ -1
ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐదర్ ఈ రోలో ఉందంటే మన వాల్యూ ఫస్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా ఆ వాల్యూ అవ్వచ్చు, లేదా లాస్ట్ ఎలిమెంట్ కంటే తక్కువ ఉండొచ్చు, లేదా ఆ వాల్యూ అయి ఉండాలి. సో ఇలా చెక్ చేస్తాం. షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. సపోజ్ ఈ కండిషన్ పాస్ అయిందంటే ఇది మన రిక్వైర్డ్ రో. ఫస్ట్ మనం రిక్వైర్డ్ రో ఇనిషియల్ తీసుకుందాం. ఫస్ట్ మనకి రో ఉందో లేదో తెలియదు కాబట్టి -1 డిక్లేర్ చేద్దాం. సో మనకి రిక్వైర్డ్ రో వాల్యూ ఏ రో తెలిసిన తర్వాత బ్రేక్, ఇంకా వైల్ లూప్లో మనకు కంటిన్యూ అవ్వడం అవసరం లేదు. సో బ్రేక్ చేస్తాం. లేదు మన వాల్యూ దొరకలేదు, సో ఎల్స్ కేసులో చూస్తాం. ఎల్స్ కేస్ ఏంటి, మ్యాట్రిక్స్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ కంటే మన టార్గెట్ తక్కువ ఉంది. ఇప్పుడు మిడ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కంటే మన వాల్యూ తక్కువ ఉంది. మిడ్ రో అండ్ టార్గెట్ ఈజ్ లెస్ దెన్ ద మిడ్ రో. అప్పుడు ఏం చేస్తాం, బాటమ్ ఈక్వల్స్ టు మిడ్ -1. ఇది ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే మీరు ఒకసారి బైనరీ సెర్చ్ ఎవరిదైనా వీడియో చూస్తే అర్థమయ్యేది మీకు, లేదా నేనేం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు బైనరీ సెర్చ్ అంటే ఏంటో. నెక్స్ట్ ఇంకో మన టార్గెట్ సపోజ్ దీనికంటే తక్కువ ఉందంటే ఈ రోలో ఇంక ఉండదనే కాదు, సో పైన ఉన్న రోస్ చెక్ చేస్తాం. లేదు దీనికంటే ఎక్కువ ఉంది, మన లాస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉందంటే ఈ రోలు ఇటువైపు ఉండదు కదా వాల్యూ, సో ఇక్కడ చెక్ చేస్తాం. సో ఎల్స్ ఇఫ్ కేస్ మ్యాట్రిక్స్ ఆఫ్ మిడ్ ఆఫ్ కాల్స్ -1 ఈజ్ లెస్ దెన్ టార్గెట్. టార్గెట్ మన లాస్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంది, సో నెక్స్ట్ రోకి వెళ్ళిపోతుంది. సో టాప్ ఈక్వల్ టు మిడ్ +1. సో ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి ఐదర్ బ్రేక్ అయ్యి మనకి రిక్వైర్డ్ రో వాల్యూ వస్తుంది, మనకు కావాల్సిన రో ఏ రోలో వాల్యూ టార్గెట్ ఏ రోలో ఉందో వస్తుంది. లేదు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ ఉంది, మన ఈ ఎగ్జాంపుల్లో టార్గెట్ ఏమో సపోజ్ 90 తీసుకుందాం, టార్గెట్ 90 అనుకోండి. ఇక్కడ ఏ రోలో 90 వాల్యూ లేదు కాబట్టి మనకి ఇక్కడ తెలిసిపోయేది. సో మనకి వాల్యూ దొరకకపోతే రిక్వైర్డ్ వాల్యూ ఇనిషియల్గా ఏముంది -1. సో ఇక్కడ బ్రేక్ అవ్వదు కాబట్టి ఇది -1 ఉంటుంది. సో మనం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ రిక్వైర్డ్ రో ఈక్వల్ టు -1 అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే మన అసలు మ్యాట్రిక్స్లోనే మన వాల్యూ లేదు, సో ఇంక కంటిన్యూ ఫర్దర్ కాలం చెక్ చేయడం అవసరం లేదు కాబట్టి రిటర్న్ ఫాల్స్. లేదు మనకు ఒక రో వచ్చింది, మన వాల్యూ ఒక రోలో ఉంది, ఏదో ఒక రో, లెట్ ఇట్ బి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఏదో ఒక రోలో ఉంది. అప్పుడు ఏం చేస్తాం, మనం కాలం ఫైండ్ అని చేస్తాం. సో రిక్వైర్డ్ కాలం ఫైండ్ అని చేస్తాం. సో కాలం ఫైండ్ అని చేసి మళ్ళీ బైనరీ సెర్చ్ టు ఫైండ్ విచ్ కాలం. సో లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్ డిక్లేర్ చేస్తాను. లెఫ్ట్ ఈక్వల్ టు 0, రైట్ ఈక్వల్స్ టు ఏంటి, నెంబర్ ఆఫ్ కాల్స్ -1. సేమ్ వైల్ లూప్, వైల్ లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్, అండ్ ఇంకా మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. మిడ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2 ఇఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ రిక్వైర్డ్ రో అండ్ మిడ్ ఈ వాల్యూ ఈక్వల్ టు టార్గెట్ ఏంటే రిటర్న్, మన వాల్యూ దొరికేసింది కాబట్టి రిటర్న్ ట్రూ, వాల్యూ ఉంది మ్యాట్రిక్స్లో అని రిటర్న్ ట్రూ చేస్తాం. ఇఫ్ లేదు మన వాల్యూ దొరకలేదు, లెఫ్ట్ ఆర్ రైట్ వెళ్ళాలి బైనరీ సెర్చ్లో. సో లెఫ్ట్ ఆర్ రైట్ వెళ్ళాలి. ఇప్పుడు చెక్ చేస్తాం, మ్యాట్రిక్స్ ఆఫ్ రిక్వైర్డ్ రో ఇంటూ మిడ్. మనకి కరెంట్ మిడ్ అనేది టార్గెట్ కంటే ఎక్కువ ఉంది, గ్రేటర్ దెన్ టార్గెట్. సో అప్పుడు మనం ఏం చెక్ చేయాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. సో రైట్ ఈక్వల్ టు మిడ్ -1. ఎల్స్ కేసులో లెఫ్ట్ ఈక్వల్ టు, ఈసారి ఏం చేస్తాం రైట్కి వెళ్తాం కాబట్టి మిడ్ +1. సో ఐదర్ మనకి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ వర్క్ అయ్యింది ఈ వైల్ లూప్లో, లేదు రిటర్న్ స్టేట్మెంట్ కాదు అసలు మన వాల్యూ దొరకలేదు అనుకోండి, ఈ లూప్ ఎండ్ అయ్యింది. ఎండ్ అయిన తర్వాత మనం రిటర్న్ ఫాల్స్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటి, మన ఇచ్చిన రోలో వాల్యూని చెక్ చేస్తాం, ఐదర్ ఇటు ఉండాలి ఇట్లా చెక్ చేసిన తర్వాత అసలు వాల్యూ దొరకకపోతే అసలు ఆ వాల్యూ మ్యాట్రిక్స్లో లేదని రిటర్న్ ఫాల్ చేస్తాం. ఇది మన కోడ్. ఫస్ట్ ఏమో మనం రో ఫైండ్ అవుట్ చేస్తాం, దాని తర్వాత ఏ కాలమో చెక్ చేస్తాం, ఏ కాలంలో ఉంది ఇచ్చిన సపోజ్ ఈ మ్యాట్రిక్స్ ఉంది,
మనం ఫస్ట్ ఈ రో ఫైండ్ చేస్తాం. టార్గెట్ 3 కాబట్టి ఈ రో ఫైండ్ అవుట్ అయింది మనకి. ఈ రో వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రో మీద బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఏ కాలమో తెలుస్తుంది. అప్పుడు ఇది తెలిసినప్పుడు రిటర్న్ ట్రూ చేస్తాం. దొరకలేదు, సపోజ్ మనకి 6 టార్గెట్ 6 అనేది అనుకోండి, మనకి 6 లేదు కాబట్టి రిటర్న్ ఫాల్స్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ కోడ్ని రన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, 1 minute. ఎస్. సో బేసికలీ నేను చెప్పినట్టు మనం 2 pointers టాప్ ఈక్వల్ టు 0, బాటమ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ -1 అండ్ రిక్వైర్డ్ రో ఈక్వల్ టు -1 ఇనిషియల్. ఎందుకంటే మనకి ఏ రో తెలియదు కాబట్టి, ఉందో లేదో కూడా తెలియదు, ఆ రోలో ఉంటుందో లేదో. సో ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. టాప్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బాటమ్ మిడ్ రో ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ బై 2. బాటమ్ బై 2. ఇప్పుడు చెక్ చేస్తాం. ఇఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మిడ్ రో ఫస్ట్ వాల్యూ కంటే అది ఎక్కువ ఉండాలి లేదా సేమ్ ఉండొచ్చు, అండ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కరెంట్ రోలో లాస్ట్ వాల్యూ కంటే, అదేంటి కాల్స్ -1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ కంటే మన లాస్ట్ వాల్యూ అయితే ఎక్కువ ఉండొచ్చు లేదా ఆ వాల్యూ ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాం మనం, మనకి ఈ రోయే మంది కండిషన్ సాటిస్ఫై అయింది, మన కండిషన్ సాటిస్ఫై అయింది, మనకు కావాల్సిన రో ఏదని ఫిక్స్ అవుతాం. సో మిడ్ స్టోర్ చేసుకొని బ్రేక్ చేస్తాం. ఇంకా మన కండిషన్ నెక్స్ట్ చెక్ చేయడం అవసరం లేదు, మనకి కావాల్సింది దొరికేసింది, ఆ రో దొరికింది కాబట్టి ఇంక మనం నెక్స్ట్ కంటిన్యూ అవ్వడం అవసరం లేదు. ఎల్సి దొరకలేదు మనకి, మన ఇప్పుడు కరెంట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కంటే తక్కువ ఉంది మన వాల్యూ. తక్కువ ఉంటే ఏం చేయాలి, మనం పైన ఉన్న రోస్ చెక్ చేసుకోవాలి. సో బాటమ్ ఈక్వల్ టు మిడ్ రో -1. ఇక్కడ మనం రో డిక్లేర్ చేసుకున్నాం. ఎల్ఇఫ్ మన లాస్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంది మన టార్గెట్. అప్పుడు ఏం చేస్తాం, కింద ఉన్న రోస్ చెక్ చేస్తాం. సో టాప్ ఈక్వల్ టు మిడ్ రో +1. బై ద ఎండ్ మనం ఇప్పుడు చెక్ చేస్తాం, మన అసలు ఏమైనా కావాల్సిన రో దొరికిందా లేదా. దొరకలేనప్పుడు మన ఇనిషియల్గా మనం రిక్వైర్డ్ రో -1 ఉంటుంది, మనకు కావాల్సిన రో దొరకలేదు కాబట్టి రిటర్న్ ఫాల్స్. మన వాల్యూ మ్యాట్రిక్స్లో లేదు. సపోజ్ ఒక వాల్యూ దొరికింది, ఒక రో దొరికింది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం కాలం ఫైండ్ అవుట్ చేయడానికి ఆ రోలో బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. సో లెఫ్ట్ ఈక్వల్ టు 0, రైట్ ఈక్వల్ టు ఫాల్స్ -1, బై లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్, మిడ్ క్యాలిక్యులేషన్. మిడ్ ఈక్వల్ టు ఏంటి, లెఫ్ట్ ప్లస్ రైట్ by 2. Comparative matrix of required row. Mid equal to target. ఈ కాలం అయినా ఈ కాలంలో ఉన్న వాల్యూ అయినా మన టార్గెట్. సపోజ్ అవును అయితే రిటర్న్ ట్రూ, వాల్యూ దొరికేసింది. లేదు దొరకలే, మ్యాట్రిక్స్ ఆఫ్ రిక్వైర్డ్ రో. మిడ్ కంటే మన టార్గెట్ ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉంది. తక్కువ ఉంటే ఏం చేయాలి, అప్పుడు మన టార్గెట్ తక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చి చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ చెక్ చేయడానికి ఏంటి, రైట్ ఈక్వల్ టు మిడ్ -1. లెల్స్ అన్న టార్గెట్ మన మిడ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, రైట్ సైడ్కి వచ్చి చెక్ చేస్తాం. రైట్ సైడ్ వచ్చి చెక్ చేసినప్పుడు లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ +1. బై ద ఎండ్ అసలు మనకి సపోజ్ ఈ రోలో మన వాల్యూ దొరికితే ఇక్కడ డైరెక్ట్గా ఈ రిటర్న్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. లేదు దొరకలేదంటే ఫాల్స్, మన వాల్యూ అసలు మ్యాట్రిక్స్లోనే లేదు. సో ఈ వైల్ లూప్ ఏంటంటే మన రో ఫైండ్ అవుట్ అయ్యింది. ఈ వైల్ లూప్ ఏంటంటే మన ఉన్న రోలో ఏ కాలంలో వాల్యూ ఉందో చెక్ చేస్తుంది. సో రన్ చేసి చూద్దాం మనం కోడ్. ఓకే, రోస్ మనం రోస్ డిక్లేర్ చేసుకోవాలి. రోస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ కాలం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ 0. నాకు తెలిసి ఒకటి రన్ అవ్వాలి, ఇంకేమైనా మెథడ్స్ ఉండకపోతే రిక్వైర్డ్ టైప్ మన రిక్వైర్డ్ రో స్పెల్లింగ్ కాపీ చేసి చూద్దాం. ఇది కరెక్ట్గా ఉంది. అండ్ దట్స్ ఇట్. మన ఫస్ట్ టెస్ట్ కేస్ సెకండ్ టెస్ట్ కేస్ పాస్ అయింది. సబ్మిట్ చేసి చూద్దాం. ఎస్, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. సో ఈ విధంగా మనం బైనరీ సెర్చ్ వాడి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇది మీడియం లెవెల్ క్వశ్చన్, కానీ మీకు బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ పక్కా లైక్
మంచి క్లియర్ కాన్సెప్ట్ ఉంటే ఈజీ, వెరీ ఈజీ. 2 టైమ్స్ జస్ట్ ఫస్ట్ రో ఫైండ్ అవుట్ చేస్తాం, దాని తర్వాత కాలం ఫైండ్ అవుట్ చేస్తాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.